ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. అంటే మా ప్రాసెస్ రైటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. రైటింగే సినిమాకి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. అంటే మోర్ దాన్ ఎనీథింగ్ ఇప్పుడు సినిమాకి సపోజ్ ఒక 1 ఇయర్ ఆఫ్ ప్రొడక్షన్ ఉందనుకోండి. విల్ కీప్ 9 మంత్స్ ఫర్ రైటింగ్. సో, ఎక్స్ట్రా 3 మంత్స్ ఫర్ షూట్ మేబీ. అంటే దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రైటింగ్ వి గివ్. రైటింగ్ ఈజ్ కోర్ ఆఫ్ ద ఎనీ ఫిల్మ్. సో, నువ్వు రేపొద్దున్న ఎంత గ్రాండ్‌గా సినిమా అంతా తీయు. నువ్వు రైటింగ్‌లో ఒక పేపర్ ఒక రూమ్‌లోని రైటింగ్‌లోనే ఫెయిల్ అయితే ప్రొడక్షన్ ఎంత నష్టం అనుభవిస్తది. ఆన్ సెట్‌కెళ్ళాక అంటే లాట్ ఆఫ్ బడ్జెట్స్ యూ విల్ కీప్ ఆన్ ఎ ఫిల్మ్. అవును. సో, సినిమా వెళ్ళిపోతూ ఉంటది. సినిమా రన్ అయిపోతూ ఉంటది. కథ థియేటర్ నుంచి బయటకొచ్చినప్పుడు ఆడియన్స్ మాట్లాడేది కథ గురించి మాట్లాడతారు. సో, దట్ రైటింగ్ ఈజ్ లైక్ దానికోసం ఎంతైనా టైం పెడతాం. లైక్ మా ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మొత్తం డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, యాక్టర్స్ ఇందులో లిటరల్లీ యాక్టర్స్ కలిసి వాళ్ళందరూ ఇలా కూర్చొని ఒక వెరీ కొలాబరేటివ్‌గా అందరూ కలిసి ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఈ సీన్ ఇలా వర్క్ వచ్చేద్దాం, ఈ సీన్ ఎలా వర్క్ వచ్చేద్దాం. సో, రాజన్ డీకే రాజ్ సార్, రాజ్ నిడుమూరి గారు మాకు ఈవెన్ సినిమా బండి వాళ్ళే ప్రొడ్యూసర్స్. సో, హీ గైడెడ్ మీ సో మచ్ ఇన్ ఓకే. రైటింగ్ మా ఇద్దరిని. బికాస్ దే ఆర్ జెమ్స్ ఇన్ కోకి కామెడీ బేసికలీ. దే హావ్ డన్ గో ఆన్, షోర్ ఇన్ ది సిటీ, అంటే స్త్రీ, అంటే లైక్ జెమ్ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు బేసికలీ. సో, వీ లెర్న్డ్ లాట్ ఫ్రమ్ దెమ్. ద ఆర్గానిక్ కామెడీ అంటే ఇలాంటి కామెడీ ఏముంటుందంటే దెర్ ఇస్ ఎ థిన్ లేయర్ అనమాట. ఇఫ్ యూ క్రాస్ దట్ లైన్ అది క్రింజ్ అయిపోవచ్చు, స్లాప్స్టిక్ అయిపోవచ్చు. అవును. ఇట్ షుడ్ బి ఆర్గానిక్. అంటే చాలా రాగా ఉండాలి సినిమా బేసికల్లీ. సో, అది ఎక్కడో బిలీవ్ చేస్తాం మేము. కామెడీ మనం రాయకూడదు. ఇట్ షుడ్ కమ్ అవుట్ ఇన్ ద కథ, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఇన్ ద స్టోరీ బేసికల్లీ. ఓకే. యాహ్!